మోతీలాల్ గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడ వచ్చిన అటెండెన్సే చెప్తుంది. నిజంగా ఇంత అద్భుతంగా ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత అభిమాన్ని చూరగొన్న మోతీలాల్కి నిజంగా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు చిన్ననాటి మిత్రుడు, స్నేహితుడు, అట్లే మాకు బంధువు. వారి చిన్ననాన్నకు మా అక్కనిచ్చినాము, ఇప్పుడు వారి కూతురును మా కుమారునికి ఇచ్చిర్రు. మా మిత్రుడు కాబట్టి మా మనవరాలు అమ్మాయి. తాతగారు భగవాన్ బావోజీ నిజంగా మా ప్రాంతంలో, మాది కృష్ణపట్టి ఏరియా, నల్లమల్ల అడవుల్లో ఉండే కృష్ణపట్టి ఏరియా, నాగార్జున సాగర్ను బ్యాక్ వాటర్లో మునిగిపోయిన గ్రామం వారిది ఏలేశ్వరం. ఏలేశ్వరం అంటే మీకు చాలా చరిత్ర గల ప్రదేశం అది. ఎందుకంటే అక్కడ శివాలయం ఉండేది, అక్కడ కోటి శివలింగాలు ఉండేవని చెప్పేవాళ్ళు. ఇప్పటికి కూడా మహా అద్భుతంగా అక్కడ రాత్రి పూజలు బాగా చేస్తారు. అట్లాంటి ప్లేస్లో జన్మించిన మోతీలాల్ గారు, వారి వంశంలోనే మన తాతగారు తెచ్చిండ్రు పేదలకు సేవ చేయడం. వారి తాతగారు ఆ రోజుల్లోనే చాలామంది పేదవాళ్లకు ధాన్యం పంచేది. పైసలు లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఆయన ₹2 వడ్డీకి తెచ్చి రూపాయి వడ్డీకి ఇచ్చేవాళ్ళు పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు. అంటే వాళ్ళ వంశంలోనే ఆ సహాయం చేసే ఆ గుణము అది వచ్చింది. కాబట్టి వారు ఆ కుటుంబంలో జన్మించడము నిజంగా ఆయన అదృష్టము. వారి తల్లి దర్యాయిబాయి, వారి తండ్రి రేడియో నాయకు. దర్యాయిబాయి ఎంత అద్భుతురాలు అంటే అసలు ఆమె దగ్గర ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబమే చాలా పెద్దది. ఎందుకంటే 100 ఆవులు ఉండేవి, వాళ్ళకు కోడెల గుంపులు ఉండేవి, 4-5 జీతగాళ్ళు ఉండేవాళ్ళు. చాలా పెద్ద కుటుంబము. వాళ్ళ చిన్నాన్నలు 4-5 చిన్నాన్నలు ఉండేవాళ్ళు. ఉండి కూడా వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఎవ్వరికి కాదనకుండా ఉన్న దాంట్లో అందరికీ పెట్టి పంచే తల్లి వాళ్ళ తల్లి దర్యాయిబాయి. చాలా అంటే ఆ దర్యాయిబాయి పుణ్యమే ఈరోజు వారి 7 వాళ్ళ సంతానం, ఒక అక్క, 7 అన్నదమ్ములు, పెద్ద కుటుంబము. ఆ కుటుంబం అంతా ఉన్నా కూడా ఆ కుటుంబం ఈరోజు మా ప్రాంతంలో ఇంత మంచిగా ఉంది, ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిరంటే మా దర్యాయిబాయి చేసిన పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే వారి బావగారు ఉన్నారు, మా అన్నగారు ఇక్కడ మంజానాయక్ గారు. వారు నిజంగా వారు కూడా చాలా ఒక చిన్న మినీ బ్యాంక్ లాగా ఉంటుంది, చాలా పెద్ద మంచి సావుకారి. తను కూడా అందరికీ రూపాయిన్నర వడ్డీకి అప్పులు ఇచ్చే కుటుంబం వారిది. అట్లాంటి కుటుంబంలో వారి అక్కను వారు ఇవ్వడం జరిగింది. ఒక చిన్న బ్యాంక్ లాగానే ఉండేది. ఎప్పుడు పోయినా కూడా నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని, 2 కుటుంబాలను కలిపి మా ప్రాంతం దేవరకొండ ప్రాంతంలో తెల్దార్పల్లి అనే గ్రామానికి, మా దేవరకొండకు చాలా మంచి పేరు తెచ్చిన కుటుంబం వారిది. మన దగ్గర మీకు తెలుసు, రవీందర్ నాయక్ గారు మా దగ్గర ఎమ్మెల్యేగా గెలిచినారు. ఇక్కడ నుంచి రవీందర్ నాయక్, ఇక్కడ వారిది ములుగు జిల్లా ముండ్రాయి. మా దగ్గర వచ్చి పోటీ చేస్తే వారి తాతగారు వారిని ఎంటబెట్టుకొని దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించిన వ్యక్తి వారి తాతగారు భగవాన్ బావోజీ. వారు 110 సంవత్సరాలు బతికినారు. వారు ఎప్పుడు కూడా నడకతోటే, ఎప్పుడు వెహికల్ కానీ బండి మోటార్ సైకిల్ వాడేవాళ్ళు గారు. వారు ఎప్పుడు కూడా నడకతోటే నడిచేవాళ్ళు. ఎంత దూరమైనా చాలా అద్భుతంగా గోమాత సేవ చేసిన కుటుంబం వారిది, గోశాలలు నడిపిన కుటుంబం వారిది. చాలా పవిత్రమైన కుటుంబంలో జన్మించినారు వారు. వారికి చాలా చరిత్ర ఉంది. మోతీలాల్ నిజంగా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. తను టైపిస్ట్గా, కింది స్థాయి టైపిస్ట్గా ఉండి ఈరోజు అదనపు కలెక్టర్గా రిటైర్ అవుతున్నారంటే నిజంగా ఆ సబాట్ వంశానికి వన్నె తెచ్చినారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు.